బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బీదర్ లో దొంగ నోట్ల ప్రెస్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ ప్రింటింగ్ చేసిన దొంగ నోట్లే ఎన్నికల్లో పంచారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల పాలైందని విమర్శించారు బండి. మామూలు పాస్పోర్ట్ దందా చేసి దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా మీ అందరికీ ఇన్నోళ్ళు చెప్పిన విషయం చెప్తా. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేవారా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. ఆడ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అక్కడ పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేశారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళి అప్పుడు దొంగ నోట్లు మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత. వాళ్ళం ఎక్స్పర్ట్స్, మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయారు. ఇవాళ మనకు డిఏ లేవా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు, ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్నా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంటి? వల్ల పేన మీకలు పోయేవాడు అంటే అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది ఇవాళ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.